అది ముమ్మాటికి ప్రభుత్వ ప్రాపర్టీ. ఎవెక్యూ ప్రాపర్టీ అన్యక్రాంతం కాకుండా పోరాటం చేస్తాం. అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారు. అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్తాం. బీజేపీ నాయకులు ఎవెక్యూ ప్రాపర్టీని పేరుతో గత 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన నిర్వాసితులను బెదిరించి ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేందుకు జరుగుతున్న ఎవెక్యూ ప్రాపర్టీ అన్యక్రాంతం కాకుండా అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్తామని తాండూరు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని వినాయక్ చౌక్ లోని 27వ వార్డులో గల 482 గజాల ఎవెక్యూ ప్రాపర్టీని కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని, ఈ పరిమాణాలను అడ్డుకుని తీరుతామని బీజేపీ నాయకులు శనివారం మీడియా ముందు ఆధారాలతో హెచ్చరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం, మాజీ జిల్లా కార్యదర్శి కృష్ణముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, సందీప్ మాట్లాడుతూ ఎవెక్యూ ప్రాపర్టీ అక్రమ ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రభుత్వ భూమిని కాపాడతామని బీజేపీ నాయకులు ఘాటుగా హెచ్చరించారు. 482 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ విలువైన ప్రభుత్వ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను మాయం చేశారని ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని, అక్రమార్కులు అధికారుల చేతులు తడిపి ఈ దందాకు తెరలేపారన్నారు. మరి ఈ అక్రమ వ్యవహారంలో పాలు పంచుకున్న వారందరినీ బయటకు తీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు తాము కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. పూర్తి సమాచారంతో న్యాయస్థానం ద్వారా ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దక్కకుండా అడ్డుకుంటామని, ఈ ఎవెక్యూ ప్రాపర్టీని పరిరక్షించేందుకు తాము స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి కూడా సమాచారం అందించామని, ప్రైవేట్ వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ భూమిని దక్కనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఎవెక్యూ ప్రాపర్టీకి సంబంధించి అంటే కాంతి శిల్పులకు సంబంధించినటువంటి ఈ యొక్క వినాయక్ చౌక్లో ఉన్నటువంటి దుకాణ సముదాయాల లోపల ఉన్నటువంటి దుకాణాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అన్యాక్రాంతం చేస్తున్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి విషయం పైన మీతో మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే మున్సిపల్ ట్యాక్సులు గత 40-50 సంవత్సరాలుగా మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నటువంటి వాళ్ళు, కరెంటు బిల్లు కడుతున్నటువంటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, బెదిరించి వాళ్ళను ఆ రూమ్లోకి వెళ్ళి ఖాళీ చేయించినట్టు, ఆ తర్వాత వాళ్ళు కబ్జాలకు తీసుకొని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మా దగ్గర కొన్ని ఆధారాలు దొరికినాయి. మా దగ్గర ఉన్నటువంటి క్లయింట్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేనప్పటికీ కూడా వాళ్ళని ఖాళీ చేసినట్లు మాకు ఫిర్యాదులు అందినాయి. ఈ విషయం పైన మేము కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఆ ప్రాపర్టీని ఎవరైనా తాండూరు లోకల్ నాయకులు కానీ, లోకల్ రియల్టర్లు కానీ దానిపైన ఉంటే విరమించుకోవాలి. అది ప్రజల ఆస్తి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దాన్ని మనం అందరం కూడా తాండూరులో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా మన యొక్క ప్రాపర్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి మీ అందరితో సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి మా దగ్గర డాక్యుమెంట్లు కూడా చాలా ఉన్నాయి. మా దగ్గర మున్సిపల్ ట్యాక్సులు కానివ్వండి, అదేవిధంగా కరెంట్ బిల్లులు కానివ్వండి, ఇంతకు ముందుగా నోటీస్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కూడా నోటీస్ ఇచ్చినటువంటి పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా దీనిపైన భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ ప్రాపర్టీని మున్సిపల్ కానీ ఆ ప్రజల ఆస్తి కాబట్టి మున్సిపాలిటీ ఇప్పటిదాకా ట్యాక్స్ వసూలు చేసింది ఆ మున్సిపాలిటీకి చెందాలని చెప్పేసి మేము కోరుతూ ఎక్కడికి ఎంతకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాము. నమస్కారం. ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టే తాండూరు అడిబొట్టు వినాయక చౌక్లోనే 5-7-75, 76, 77, 76/1, 78, 79 టోటల్ ఎక్స్టెంట్ 482 స్క్వేర్ యార్డ్స్. ఇది మనకు వినాయక్ చౌక్లోనే ఉంటుంది. కస్టోడియన్ ఎవెక్యూ ప్రాపర్టీ. 3 షాపులు ఉంటాయి, షేర్స్ అన్నీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం ప్రాపర్టీ అంటే ఇండ్లు ఉన్నాయి. అయితే వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసా, మరి లేకుంటే లొంగ తీసుకున్నా, లేకుంటే పైసలు ఆశ చూపా,
మార్కెట్ వాల్యూకి తగ్గట్టు కాకుండా అది అసలు అమ్మడానికి వీలు లేనటువంటి ప్రాపర్టీ. కాబట్టి దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ సిబ్బంది వాళ్ళు అందరూ కూడా కుమ్మక్కై దీని వెనుక ఎవరున్నారు అనేది తాండ్రు మొత్తం ప్రభుత్వం మారాక ముందు ఎవరున్నారు, ప్రభుత్వం మారినాక ఎవరున్నారు అనేది తాండ్రు ప్రజలందరికీ తెలుసు. ప్రాపర్టీ వెనుక ఎవరుండి చేపిస్తున్నారు అనేది. కాబట్టి ఇది తాండూరు పట్టణ ప్రజల యొక్క ఆస్తి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేమైతే దీన్ని కాపాడుతామని చెప్పేసి, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి, దీనికి సంబంధించి టోటల్ 1954 నుంచి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మేము రేపు పొద్దున కలెక్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా మేము కోర్టు త్రూ ఎవరెవరైతే దీని మీద పాల్పడారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇప్పించి ప్రాపర్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము దీనిపై నిరంతరం పోరాడుతూనే ఉంటాము. దీన్ని తిరిగి తెచ్చుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.